ఉన్నాము దైవము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దైవము ప్రతి జాతిలో కూడా తన ప్రవక్తలను పంపించాడు. పంపించడం అంటే ఆకాశం నుంచి పంపించలే, మానవుల్లోనే ఆయా ప్రజల్లోనే ఉత్తమమైనటువంటి వారిని, మంచి నైతికత గల వారిని తన ప్రవక్తలుగా ఎంపిక చేసుకుంటాడు. ఏమండి, ఎందుకంటే దైవం యొక్క సందేశాన్ని వారి ద్వారా ఆయా ప్రాంత ప్రజలకు అందజేయడం కోసం. అలాంటప్పుడు అతను ఒక ఆదర్శవంతంగా ఉండాలి కదా. అలాగే ప్రవక్తలు చూడండి, ప్రతి ప్రవక్త కూడా చాలా ఆదర్శవంతంగా ఉంటారు. సమాజంలో ఉన్నటువంటి చెడులు వారికి అంటకుండా పరమ పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తులను దైవము తన ప్రవక్తలకు ఎంపిక చేసుకుంటాడు. అయితే ఏ కారణం నిమిత్తం ఎంపిక చేసుకుంటాడు? వీరికి దైవం యొక్క సందేశాన్ని అందజేయాలి, మరణం తర్వాత రాబోయే జీవితం గురించి హెచ్చరిక చేయాలి, స్వర్గ నరకాల గురించినటువంటి విషయాన్ని వారికి తెలియపరచాలి. ఇది కదా. ఇంకా ఏం చెప్తారు? ఆ ప్రవక్త వచ్చి, సృష్టి ప్రభువు ఒక్కడే, మీకు నాకు అందరికీ కూడా ఆయనే ప్రభువు, ఆయనకు మాత్రమే మీరు ఆరాధన చేయండి, నాకు విధేయత చూపించండి. విధేయత చూపించడం అంటే దైవం యొక్క స్థానం ఇచ్చి దైవాన్ని ఏ విధంగా అయితే ఆరాధిస్తారో ఆ విధంగా ఆరాధించడం కాదు. చాలా మంది పొరపాటు పడిపోయారు. తమ దైవం గురించి బోధించడానికి వచ్చినటువంటి ప్రవక్తలనే తమ ఆరాధ్యులుగా చేసుకున్నారు, తమ దైవాలుగా మలుచుకున్నారు. ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఆ పొరపాటు చేయకూడదు. ఆ పొరపాటు కాదు, ఆ భయంకరమైన పాపం మనం చేయకూడదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే హెచ్చరిక చేస్తారు. ముహమ్మద్ను మీరు ప్రపంచం ముందు దైవ దాసునిగా మాత్రమే స్థానం ఇవ్వండి, సాక్ష్యం ఇవ్వండి, నాకు ఏ స్థానం అయితే దైవం ఇచ్చాడో ఆ స్థానంలో పెట్టండి, పెంచడం తగ్గించడం చేయకండి అన్నారు. నేను దైవదాసుని మాత్రమే, దైవం యొక్క సందేశాన్ని అందజేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని మాత్రమే. నేను దైవాంశ సంభూతుడును, దైవం యొక్క అవతారాన్ని, దైవం యొక్క కుమారుణ్ణి కాదు సుమా. నేను కేవలం మీలాంటి దైవదాసుని. ఇన్నమ అనవసరం మిస్లుకుం, మీలాంటి ఒక దైవదాసుని మాత్రమే. ఇదే విధంగా మీరు ప్రపంచం ముందు సాక్ష్యం ఇవ్వండి. అందుకనే అజాన్ రూపంలో ప్రతిరోజు కూడా సాక్ష్యం ఇస్తుంది, ముహమ్మద్ అబ్దుహు రసూలుహు అని చెప్పేసి. అష్హదు అన్న ముహమ్మద్ అబ్దుహు రసూలు, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ వారు దైవ ప్రవక్త మరియు దైవ దాసులు అని చెప్పేసి. మహాశిలారా, ఇక్కడ అదే చెప్తున్నాడు, దైవానికి ఆయన ప్రవక్తకు విధేయత చూపే వారిని అల్లాహ్ కింద కాలువలో ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాడు. విముఖుడయ్యే వ్యక్తికి ఆయన వ్యధాభరితను శిక్షిస్తాడు. స్వర్గానికి ఎవరు వెళ్తారు? దైవాన్ని ఆరాధించేవాడు, దైవ ప్రవక్తకు విధేయత చూపించేవాడు, అంటే ఆయనను అనుసరించేవాడు. ఏ విధంగా ఈయన దైవాన్ని ఆరాధించారు ఆ విధంగా ఆరాధన చేసేవాడు. ఒక మాదిరిగా, ఒక నమూనాగా, ఒక ఉదాహరణగా ఆయనను స్వీకరించేవాడు, ప్రవక్తను స్వీకరించేవాడు. ఇటువంటి వారు స్వర్గానికి వెళ్ళేవారు. నేను కాదన్న వారు ఎవరైతే ఉన్నారో వారు నరకానికి వెళ్ళేవారు. సర్వేదన సుఖభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.